ప్రజాసేవ చేయడం అంటే మాటలు కాదు, నిరంతరం జనంలో ఉండాలి. జనం బతుకులు బాగు చేయాలి, జనం అవసరాలు తీర్చాలి, జనం కోసం ఆలోచించాలి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అదే బాటలో ఉన్నారు. ఆయన నియోజకవర్గం ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సమస్య ఏదైనా వెంటనే పరిష్కరిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముంగిటికే పాలన తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్. వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ స్ఫూర్తితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు జెట్ స్పీడ్లో సేవలందిస్తున్నారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉండి ఏదైనా కారణంతో అవి అందని పక్షంలో అలాంటి వారికి మేలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. ఎంబీఆర్ ఆమోద్ అనే ఒక యాప్ను క్రియేట్ చేశారు. సంక్షేమ పథకాల లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నవారు వారి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చంటున్నారు. ప్రతి ఇంట్లో ఒక్క సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఎంబీఆర్ ఆమోద్ అనే ఒక యాప్ని కొత్తగా తయారు చేస్తున్నారు. ఆ యాప్ ద్వారా ప్రతి సచివాలయంలో ఆ యాప్ అందుబాటులో ఉంటుంది. మనం వాలంటీర్ ద్వారా మనకేమైనా సమస్య ఉన్నప్పుడు వాలంటీర్ చేత ఆ యాప్లో మనం అప్లోడ్ చేయించుకుంటే డైరెక్ట్గా మన ఫోన్కే మీ సమస్య సంబంధించిన అధికారుల వద్దకి ఆ సమస్య వెళ్తుంది. వెబ్సైట్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ ఇవ్వగానే అప్లికేషన్ ఏ స్టేటస్లో ఉంది, ఎక్కడ పెండింగ్లో ఉందో తెలుస్తుంది. అప్లికేషన్లో ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. అది ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి నోటీస్కు వెళ్తుంది. మీ సమస్య ఎంతవరకు ఉంది, ఎక్కడ దాకా ఉంది అనేది ఎంబీఆర్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దీన్ని 90 రోజుల వరకు టైం ఉంటుంది. మన సమస్య ఎంతవరకు అప్డేట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ వెబ్పై విస్తృతంగా అవగాహన కల్పించడంతో ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ సేవలను చక్కగా వినియోగించుకుంటున్నారు. మచ్చుకకు ఒక ఉదాహరణ, ఆత్మకూరు పట్టణానికి చెందిన అసీఫాకు రేషన్ కార్డు లేదు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుంది. 20 రోజులైనా ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్టేటస్ కోసం వెబ్ సెర్చ్ చేసింది. ఈ విషయాన్ని వెబ్సైట్లో గమనించిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెంటనే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంతే, గంటల వ్యవధిలోనే ఆమె రేషన్ కార్డు సమస్య పరిష్కారమైంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఈ వెబ్సైట్ ద్వారా పరిష్కారమవుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 17,000 ఫిర్యాదులు వస్తే వాటిలో 14,000 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. ఆత్మకూరు బస్టాండు శిథిలావస్థలో ఉన్నటువంటి బస్టాండ్ని 4,50,00,000 రూపాయలు వారి సొంత డబ్బులు వ్యయంతో దాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా సోమేశ్వరుని దేవాలయాన్ని 50,00,000 రూపాయలు విరాళం ఇచ్చారు. అది కూడా త్వరలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అనే సేవా సమితిని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. అలాగే దీంతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐల్ని ఎవరో దాతృత్వం కలిగిన వ్యక్తులందరినీ కలిసి ఒక దగ్గర సమావేశం చేసి మన విక్రమ్ రెడ్డి గారు దీన్ని ఇంకా మరింత మెరుగుపరచాలని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా కొంతమంది సహాయం చేయడానికి వచ్చారు. ఈ మధ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఎన్ఆర్ఐల సాయంతో నియోజకవర్గ గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరంకు ఆర్థిక సాయం అందిస్తున్న వారి వివరాలతో పాటు అకౌంట్ వివరాలు కూడా వెబ్సైట్లో ఉంటాయని చెబుతున్నారు ఫోరం సభ్యులు. మన విక్రమ్ అన్న మన శాసనసభ్యులు ఏడీఎఫ్ ద్వారా ఎనలేని కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ అనంతసాగర్ మండలంలో హై స్కూల్లో డిజిటల్ ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లకాయలకి నిరంతరం ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సహకారంతో సంక్షేమ పథకాలు, జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న విక్రమ్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు లభిస్తున్నాయి.